నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి అందరికీ కూడా విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారందరికీ అనుకూలంగా ఉంది. అండ్ విదేశాల్లో జాబ్స్ ట్రై చేస్తున్న వారికి అండ్ ఎడ్యుకేషన్ వైజ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్ మంత్ పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా హెల్త్ కండిషన్స్ పాజిటివ్గా ఉన్నాయి. అలాగే శత్రువుల పైన ఆధిపత్యం అనేది చక్కగా ఉంది. లోపల ప్రెషర్ ఉన్నా ఏదున్నా సస్టైన్ అవుతున్నారు, చక్కగా సస్టైన్ అవ్వగలుగుతున్నారు. బికాస్ ఎంత ప్రెషర్ ఉన్నా, డిలే ఉన్నా, జాప్యం ఉన్నా, అనుకున్న వర్క్స్ కొన్ని ముందుకు సాగకపోతున్నా కూడా స్టిల్ యు ఆర్ చాలా ధైర్యంగా కనబడుతున్నారనమాట మీనరాశి వారు. ఈ మాసంలో కూడా అది కంటిన్యూ అవుతుంది. అంటే ధైర్యం అన్నది శత్రువుల పైన ఆధిపత్యాన్ని ఇస్తుంది కాబట్టి సేమ్ స్టేటస్ అనేది మీనరాశి వారికి కంటిన్యూ అవుతుంది. అండ్ ఆలోచన విధానము, ఆధ్యాత్మికత్వము ఇదంతా కూడా పాజిటివ్గా ఉన్నాయి. కొంత అదృష్టము, ఒక రకంగా అదృష్టం ఉందని చెప్పుకోవచ్చు మీనరాశి వారికి. ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా కూడా పాజిటివ్గా కష్టపడిన దానికి కొంత రిజల్ట్ రావడము, ప్రేమ విషయాలు ఫలించడము, అలాగే మ్యారేజ్ అలయన్స్ ముందుకు సాగడము, సంతానం కోరుకున్న దంపతులకి కూడా కొంత పాజిటివిటీ అనేది అయితే కనిపిస్తుంది మీనరాశి వారికి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఆగస్ట్లో ఆల్ వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ కొంతవరకు లగ్జరీస్ లైఫ్ అన్నది లీడ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ పూర్తిగా సక్సెస్ అని చెప్పలేము. బయట అవుటర్ ప్రొజెక్షన్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంత్ అంతా పాజిటివ్ ఉందని తెలుసుకున్నాము. అండ్ ఎవరైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళకి పాజిటివ్గా ఉంది. స్టూడెంట్స్కి కూడా కష్టపడిన దానికి రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా హౌస్ వైఫ్స్ ముఖ్యంగా వీరికి కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. స్టిల్ కొన్ని విషయాలు ఆందోళనకరంగా ఉన్నా కూడా వాళ్ళు ప్రశాంతతని, ఆధ్యాత్మికత్వం అంటే స్పిరిచువాలిటీ అన్నది మెయింటైన్ చేసుకోవటము, అథెంటిసిటీ, వీటి వల్ల కొంత పాజిటివ్గా అయితే మీనరాశి వారికి ఉంది ఈ మాసంలో. అలాగే సంతానం కోరుకున్న దంపతులు కూడా పాజిటివ్గా ఉందని తెలుసుకున్నాం. మరి పరిహారాలు ఏం చేసుకోవాలి మీనరాశి వారు? ఈ మాసంలో గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరము ఇవన్నీ పఠించడం వల్ల చక్కటి మానసిక ప్రశాంతత ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో గవర్నమెంట్ జాబ్స్కి, వీళ్ళకి కూడా పాజిటివ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీనరాశి వారు అందరూ కూడా ఏ పరిహారాలు చెప్పానో అవన్నీ కూడా మీరు పాటించేయండి. స్వస్తి.